విమెన్స్ ఐపీఎల్ ఫైనల్ అనగానే టెన్షన్, ఎమోషన్, ప్రెజర్ అన్నీ ఒకే స్టేజ్ మీద కనిపిస్తాయి. అదే ఈ మ్యాచ్లో కూడా జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 203/4 అనే భారీ స్కోర్ పెట్టింది. ఇది ఫైనల్లో ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచే స్కోర్లా కనిపించింది. లిజేల్ లీ 37, షఫాలి వర్మ వేగంగా 20, లారా వాల్వార్త్ 44. కానీ అసలు ఇన్నింగ్స్ బ్యాక్బోన్ జెమీమా రాడ్రిగెస్ 57. ఆమె ఇన్నింగ్స్ వల్లే ఢిల్లీ బిగ్ టోటల్ చేరుకుంది. చివర్లో చినెల్ హెన్రీ 35తో ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. 200+ స్కోర్ అంటే సాధారణంగా ఫైనల్లో డిఫెండ్ చేసే స్కోర్. అందుకే ఢిల్లీ క్యాంప్లో నమ్మకం కనిపించింది. కానీ ఫైనల్స్లో స్కోర్ కాదు, నర్వ్స్ మ్యాటర్. ఇక్కడే ఆర్సీబీ కథ మొదలైంది. స్మృతి మంధనా క్యాప్టెన్సీలో ఆర్సీబీ భయపడలేదు. టార్గెట్ ఎంత పెద్దదైనా చేజ్ చేస్తామన్న నమ్మకంతో ఆడింది. ప్రతి బౌండరీతో మ్యాచ్ మొమెంటం మార్చుకుంది. అదే చోట ఆర్సీబీ కథ మొదలైంది. చేజ్ మొదలయ్యాకే వాళ్ల ఇంటెంట్ క్లియర్ అయింది. గ్రేస్ హారిస్ త్వరగా అవుటైనా స్మృతి మంధన క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. 41 బంతుల్లో 87, 12 ఫోర్లు, 3 సిక్సర్లు, 212 స్ట్రైక్ రేట్ అంటే ప్యూర్ డామినెన్స్. ఒక్కో బౌండరీతో ఢిల్లీ మీద ప్రెషర్ పెంచింది. మరో ఎండ్లో జార్జియా వాల్ 79 పరుగులు చేసి ఇన్నింగ్స్ని యాంకర్ చేసింది. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ మ్యాచ్ని పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పేసింది. మధ్యలో రిచా ఘోష్ త్వరగా అవుటైనా అప్పటికే పనైపోయింది. చివర్లో డి క్లర్క్ 7 మరియు రాధా యాదవ్ 12తో మ్యాచ్ని కూల్గా ఫినిష్ చేశారు. 19.4 ఓవర్లలో 204/4 చేసి 6 వికెట్ల తేడాతో గెలవడమంటే అది కేవలం చేజ్ కాదు, స్టేట్మెంట్ విన్. ఇది ఆర్సీబీకి సంవత్సరాలుగా ఎదురుచూసిన మూమెంట్. ఫ్యాన్స్ కోసం ఎమోషనల్ రివార్డ్. మంధనా క్యాప్టెన్సీ మీద వచ్చిన ప్రశ్నలకు బ్యాట్తో సమాధానం. మరోవైపు ఢిల్లీకి మళ్లీ హార్ట్ బ్రేక్ అయినా వాళ్ల కన్సిస్టెన్సీ అద్భుతం. 4 సార్లు ఫైనల్ చేరడమంటే అది ఛాంపియన్ టీం లక్షణం. ట్రోఫీ మాత్రమే మిగిలింది. అది కూడా త్వరలో వస్తుందనే నమ్మకం ఉంది. ఈ మ్యాచ్ మనకి ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది. ఫైనల్స్లో పెద్ద స్కోర్ కంటే పెద్ద హార్ట్, ప్రెషర్ హ్యాండిల్ చేసే మైండ్ సెట్ అవసరం. అదే ఆర్సీబీ ఈరోజు చూపించింది. కరేజ్, బిలీఫ్, ఫియర్లెస్ క్రికెట్ ఎలా ఉంటుందో ప్రూవ్ చేసింది. అందుకే చివరికి చెప్పాల్సిన మాట ఒక్కటే: ఫైనల్స్ ప్రెషర్ని జయించిన వాళ్లే ఛాంపియన్స్ అవుతారు. ఈరోజు ఆర్సీబీ అది చేసి చూపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.